డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. కారణం ఏమిటయ్యా అంటే, చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్టల్లా మాట్లాడినందుకు గాను ఆ పార్టీ నాయకుడైన వర్ల రామయ్య ఈసీకి కంప్లైంట్ చేస్తే దాని మీద వివరణ కోరుతూ ఈసీ జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇచ్చింది. 48 గంటల టైం కూడా ఇచ్చింది. మీరు గనక ఈ 48 గంటల్లో గనక ఏమాత్రం ప్రతిస్పందన చూపించకపోతే మీరు ఈ తప్పు చేసినట్టుగా భావించి మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, మీరు ఏదైనా సమాధానం ఇవ్వండి అని ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు ఏమన్నాడు ఆయన? ఈసీకి అది కంప్లైంట్ తగినదేనా? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా ఈ లాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఎప్పుడు అనే మాటలే, కాకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, లేదంటే ఇలాంటి నోటీసులే వస్తాయి. ఇవి గనక సీరియస్గా పరిణమిస్తే గనుక అసలు జగన్మోహన్ రెడ్డి పోటీలో నిలబడకుండానే పోగలిగినంత చాలా పెద్ద స్థాయి వ్యాఖ్యలు లాంటివి ఆయన చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏమన్నాడు అని అంటే, అటు పూతలపట్లో కానీ ఇటు నాయుడుపేటలో కానీ చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా విమర్శిస్తూ కొన్ని స్పెషలైజ్డ్ మాటలు వాడాడు. ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాను సొంతగా తాను ఆసువుగా చెప్పేదేం కాదు. దీనికి వెనక ఐపాక్ టీమ్ స్క్రిప్ట్ కావచ్చు, అసలు స్క్రిప్టే రాయడానికి కొంతమంది రైటర్లను కూడా పెట్టుకున్నట్టుగా కొంత సమాచారం కూడా బయటకు వచ్చింది. ఎందుకంటే ఎన్నికల వేళ అనేక రకాలైన తోటాలు పేల్చాల్సి ఉంటుంది అని కొంతమంది రైటర్ల బృందాన్ని కూడా తయారు చేశారట మరి ఐపాక్ టీం వాళ్ళు. మరి దాని సంగతి అయితే ఎక్కడ మీడియాలో రాకపోయినప్పటికీ కూడా కొంత ఇంటర్నల్ సమాచారం ప్రకారంగా తెలుస్తోంది. దానిలో భాగంగా ఈ నాయుడుపేటలోను పూతలపట్టులోను ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఒక సీరియస్ అఫెండర్ లాగా కనిపిస్తూ ఉన్నాడు అనేది ఆయన చేసిన వ్యాఖ్య. సీరియస్ అఫెండర్ అంటే ఏమిటి? ఏ జేబు దొంగకో లేకపోతే ఏ చైన్ స్నాచర్కో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టినా కూడా వాళ్ళ నేరం కన్విక్ట్ అయిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళ శిక్షాకాలం పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అలాగనే సేమ్ దానిలాగానే హ్యాబిచువల్ అఫెండర్ అన్నమాట. ఎందుకంటే వరుస పెట్టి నేరాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని శిక్షలైనా పడనివ్వండి, ఎన్ని రకాలైన చర్యలైనా తీసుకునివ్వండి, వాళ్ళు తిరిగి చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంటుంది. అలాగా హ్యాబిచువల్ అఫెండర్ అనే మాటని చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి వాడాడు. మరి అంత హ్యాబిచువల్ అఫెండింగ్లు ఏం చేశాడో అదైతే మనకు తెలియదు. కానీ యాక్చువల్గా ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు స్టువర్టుపురం దొంగల్ని ఇలాగనే హ్యాబిచువల్ అఫెండర్స్, వీళ్ళు దానికి పేరు పడిపోయారు అని చెప్పి వాళ్ళని ఒక కాలనీగా, సెటిల్మెంట్ కాలనీస్ అని తయారు చేసి ఆ కాలనీలో పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కాపలా కాయటానికి, వాటికి వీటికి, లేదా రిఫార్మ్స్ ఏమన్నా తీసుకురావటానికి అవసరమైన వాటిని ఇవన్నీ చేయటానికి. ఇంకా వేరే దేశాల్లో అయితే అసలు ఒక దీవుల్లోనే వాళ్ళని తీసుకెళ్ళి పెట్టేసేసి, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటివి ఇలాగా ఏర్పడిన వాటిల్లో ఒకప్పుడు నేరస్తుల్ని మాత్రమే పెట్టేవాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ ఈ సభ్య సమాజంలో కలిసిపోకుండా ఉండటానికి సముద్రం అయితే ఓ పెద్ద అడ్డు, తిరిగి రాకుండా ఉండటం కోసం. అలాంటి వాళ్ళందరినీ హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. మరి ఎవరు రాశారో నాకైతే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి మీద మంచి డౌట్ ఉంది. ఎందుకంటే ఇలాంటి పాతకాలపు మాటలన్నీ వాడగలిగిన వాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ పార్టీ మొత్తంలో ఎవరికి చరిత్ర తెలియదు, ఎవరికి పాత తరం నుంచి వాడుతున్న మాటలు ఎవరికి తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు. ఎందుకంటే కొన్నాళ్ళు ఆయన ఈ పత్రికా రంగంలో ఎలగబెట్టాడు కాబట్టి ఆయన వాడే అవకాశం ఉంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డిని వాడిన ఒక మాట చెబితే దీనికి దానికి పోలిక కుదురుతుంది. చూడండి, మెగలోమానియాక్ అనే ఒక రకమైన జబ్బు చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎల్లకాలం ఆయనే
ఈ అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలాంటిది ఒక జబ్బుని సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి పెద్ద శాస్త్రవేత్తలు వర్ణించిన ఒక వర్ణన్ని ఆయన చంద్రబాబు నాయుడుకి అంటగట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఇలాంటిదే హ్యాబిచువల్ అఫెండర్ అనే పేరు కనపడగానే నాకైతే సజ్జల రామకృష్ణారెడ్డి మీదే డౌట్ ఉంది. ఇలాంటివన్నీ అతనికే తెలుస్తాయి. అంతే తప్ప ఇక్కడ ఈ పార్టీలో గొప్పగా చేసే నాయకులు అయితే ఎవరు లేరు. వాళ్ళకి గత 10 సంవత్సరాల కిందే ఏం జరిగిందో కూడా తెలియని నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. జడ్జిలు తిట్టారనగానే అప్పట్లో ఉన్న కరోనా పేషెంట్లను బట్టి చేసేయాలి అని అంటారు, కానీ పాతవి వాళ్ళకేం అంతగా అవగాహన ఉండదు. ఇక దాంతోపాటుగా ఈయన ఈ అరుంధతి సినిమా మీరు చూశారు కదా, అరుంధతిలో వచ్చిన పశుపతి లాగా ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటల్ని కూడా ఆయన కొంచెం అంటే ఇప్పుడు మరి ఇక సీరియస్గా మాట్లాడేటప్పుడు వాయిస్ పెరుగుతుంది కదా, ఆ వాయిస్ పెరిగేదాన్ని కేకలు వేస్తున్నాడు, రంకెలు వేస్తున్నాడు అనే దానికి అభివర్ణించేసేసి ఆయన కొంతకాలం సమాధిలో ఉండి బయటకు వచ్చిన పశుపతితో చంద్రబాబు నాయుడిని పోలుస్తూ ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సమయంలో బయటకు వచ్చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని చూసి కేకలు పెడుతున్నాడు, అరుపులు అరుస్తున్నాడు అనేలాంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇంతటితో పాటుగా ఇక వాలంటీర్ల విషయమై ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వకూడదని ఇది ఈసీ నిర్ణయం తీసుకుంటే దాంట్లో సచివాలయాల్లో పెన్షన్లు అందించాలి అనే ఒక ఈసీ నిర్ణయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రొసీజరల్గా తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడికి అంటగట్టేసేసి ఈ అవ్వా తాతలు వీళ్ళందరికీ పెన్షన్లు రానియకుండా చేయటానికి చంద్రబాబు నాయుడు అనేక రకాలైన కృషి చేశాడని వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం చేశాడు. ఇక ఆ ఎండ వేడిమి తాళలేకో వయసు మీద పడిపోవటం మూలానో జరిగిన ఒక 30 మంది దాదాపుగా చనిపోయారు, ఈ పెన్షన్లు తీసుకోవటానికి వచ్చి ఎండలో నుంచోలేక చనిపోయారు అనేది బయటకు వస్తున్న వార్తని చంద్రబాబు నాయుడికి ఆపాదించేసి ఒక 30 మందిని పొట్టన పెట్టేసుకున్నాడు. ఇక ఇలాంటి వాడిని ఏమనాలి మనం? శాడిస్ట్ అనాలా, ఇంకేదైనా పెద్ద మాట ఉంటే అది అనాలా అనేలాంటి వ్యాఖ్యలన్నీ చేశాడు. సరే, ఇంతకు ముందంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డిని సైకో ముఖ్యమంత్రి అనో, సైకో పోవాలి, సైకిల్ రావాలి ఇలాంటివన్నీ చేశారు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఒకటి రాష్ట్రంలో వచ్చిన తర్వాత, ఎన్నికల కమిషన్ చేతిలోకి రాష్ట్రం అంతా వెళ్ళిపోయిన తర్వాత అలాంటి మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడటం మానేశాడు. ఎందుకు మాట్లాడలేడు? ఇప్పుడు ఆయన సైకో అనలేడా? కానీ అనడు. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అడ్డం పడుతుంది కాబట్టి. ఎన్నో ఎన్నికలను చూసొచ్చిన తర్వాత ఈ అనుభవం మొత్తం వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే ఎన్నికల అనుభవం ఏమి లేదు. ఏదన్నా ఉంటే చాటును కూర్చొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసేయటం తప్ప ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో అలాంటివి ఏమీ వాళ్ళకి తెలియదు. ఇక ఐపాక్ టీం అంటే సరే వీళ్ళు ఏం చెప్పింది అది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ రాసే వాళ్ళని రైటర్లను పెట్టి రాపించుకొని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి తల మీదకు వచ్చి కూర్చుంది. యాక్చువల్గా గనక జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎటువంటి సరైన సమాధానం చెప్పకపోతే ఎన్నికల నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెచ్చిపెట్టారు ఈ ఐపాక్ టీం వాళ్ళు. నమ్ముకున్న వాళ్ళు నట్టేట ముంచేసినట్టు అయిపోలేదు జగన్మోహన్ రెడ్డిని. ఇదే ఈరోజు కుండబద్దలు.